ఏపీ రాజధాని అమరావతి అన్స్టాపబుల్గా దూసుకుపోతోంది. రైతుల సమస్యల పరిష్కారంపై కూటమి సర్కార్ దృష్టి సారించింది. నిర్ణీత గడువులోగా రాజధానిలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. మరోవైపు అమరావతిని అడ్డుకోవడానికి జగన్ మళ్లీ కుట్రలకు ఒడిగట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల వైసీపీ హయాంలో విధ్వంసాన్ని చూసిన అమరావతి ఇప్పుడు నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి పనులను మళ్లీ పట్టాలెక్కించింది. 2028 నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు వేగవంతం చేసింది. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ ఇటీవల కేంద్రం గెజిట్ విడుదల చేసింది. దీంతో వైసీపీ బ్యాచ్ లాంటి వాళ్లు ఎలాంటి కుట్రలు కుతంత్రాలకు పాల్పడినా శాశ్వతంగా అమరావతి రాజధాని అనే విశ్వాసం అందరిలో ఏర్పడింది. ఎవరడ్డు వచ్చినా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోలేరంటూ సీఎం చంద్రబాబు సహా కూటమి నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి నారాయణ బుధవారం మరోసారి అమరావతి రైతు జేఏసీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాజధాని గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారమే ప్రధాన అజెండాగా సమావేశం జరిగింది. గ్రామకంఠం సమస్యలు, ఎఫ్ఎస్ఐ పెంపు, రైతులకు కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, గ్రామాల్లో చెత్త డంపింగ్ నివారణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, గ్రామాలకు రోడ్ల కనెక్టివిటీ మెరుగుదల తదితర అంశాలను జేఏసీ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి దశలవారీగా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై రైతు జేఏసీ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. మావిగన్ అంటూ జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా సమయానికి అమరావతి తొలి దశ పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఐకానిక్ భవనాలతో సాధారణ భవన నిర్మాణ ఖర్చులను పోల్చుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దాదాపు బిల్డింగ్స్ అన్నీ అయిపోయి లోపల చిన్న చిన్న ఫినిషింగ్స్ జరుగుతున్నాయి. మెజారిటీ పోర్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. అయితే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారని తెలీదు. మావిగన్ అసలు మావిగన్ అనేది అసలు నవ్వుతున్నారు అందరూ. ఎందుకంటే అవగాహన లేకే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవం ఉండి ఆయన యాక్చువల్గా ఆయన అనుభవం ఆఖరాకి ఎలా చేశారంటే మంత్రులు, సెక్రటరీస్ వాళ్ళ హెచ్ఓడీలు అందరూ ఒకే దగ్గర ఉండాలని పెట్టారు. ఇప్పుడైతే ఒకే బిల్డింగ్లో ఉండాలి, ఎవరైనా పనికి వస్తే అక్కడే చూసుకొని పోవాలి, అంత చక్కగా ప్లాన్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంటే మావిగన్ ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడతో ప్రజల్ని భయభ్రాంతులు చేయాలా. అమరావతి కాకండి ఆల్మోస్ట్ అయిపోతుంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ప్రధాన రహదారులు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లేఅవుట్ల పురోగతిపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పనుల వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మరోవైపు అమరావతిపై జగన్ మళ్లీ కుట్రలకు ఒడిగట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతిని అడ్డుకోవడమే ధ్యేయంగా జగన్ మావిగన్ అంటూ కొత్త పల్లవి ఎత్తుకోవడం ఇప్పటికే తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ జగన్ వైఖరి మారలేదు సరికదా, మావిగన్ తమ ఎజెండా అంటూ ఇటీవల ప్రకటించారు. అయితే మావిగన్ ప్రతిపాదనపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ప్రతి ఎన్నికకు రాజధానిపై ఎజెండా మార్చేస్తే జనం ఎలా నమ్ముతారని తలలు పట్టుకుంటున్నారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లోనూ మూల్యం చెల్లించుకోక తప్పదని వాపోతున్నారు. మరోవైపు తాను అధికారంలో ఉన్నప్పుడు రైతులను తీవ్రంగా వేధించిన జగన్ ఎవరూ ఆహ్వానించకపోయినా రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరిట అమరావతిపైకి వైసీపీ నేతలను దండయాత్రకు పంపారు. రైతులు తిరగబడడంతో అక్కడి నుంచి వారు వెనుదిరిగి రాక తప్పలేదు. ఈ క్రమంలోనే రాజధాని రైతులతో ఘర్షణకు దిగడం, వారిని అసభ్య పదజాలంతో దూషించిన కేసుల్లో పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. మాజీ మంత్రులు పేరినాని, అంబటి రాంబాబు, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు ఆ పార్టీ నేతలకు హైకోర్టు ధర్మాసనం తెలిపింది.
అయితే అమరావతి నిర్మాణం పనుల్లో వేగాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రాజధాని అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా అమరావతి రైతుల అభివృద్ధి సలహా మండలి ఏర్పాటైంది. రాజధాని రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని తీర్మానించారు. మొత్తానికి ఏదేమైనా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదని కూటమి నేతలు తేల్చి చెబుతున్నారు.